ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. పోలవరం ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి చిర్రి బాలరాజు గారు ఉన్నారు. సార్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్. సార్ ఎలా తీసుకుంటున్నారు ఈ విజయాన్ని? ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు మీ పోలవరం ప్రజలు. ఎలా ఉంది సార్? అంటే ఇది మాది కాదండి, విజయం ప్రజలది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో 2019 కాడి నుంచి 2025 వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇబ్బందులు పడ్డారు, ఎన్ని అవమానాలు భరించారు. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉండేదానికన్నా చనిపోవడం మంచిదనేటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా మా పోలవరం నియోజకవర్గంలో కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఈరోజు ఆశీర్వదించి ఎన్డీఏ కూటమిని ప్రభుత్వం తీసుకురావడానికి ఎప్పుడు ఎన్నడూ కనీవిని ఎరగని రీతిలో ఓట్లు పోలై ఎండ వాన ఏం లెక్క చేయకోకుండా ఈరోజు ఓటింగ్ వేసి ఈరోజు వారి సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ముందుగా ఈ ప్రజానీకానికి అందరికి కూడా జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పోలవరం నిర్వసిత ప్రాంతాల కోసం మీరు చాలాసార్లు పోరాడారు. పోరాటంలో ఈసారి వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? మీరు గెలిచిన తర్వాత వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉండదంటారు? ఖచ్చితంగా వారికైతే న్యాయం చేస్తారనే ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్లో కూడా మేమందరం కూడా 2027 కల్లా మీ పోలవరం నిర్వాసిత సమస్య కానీ, అలాగే పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో కట్టి ఆ నీటిని రైతులకు ఉపయోగపడే విధంగా తీసుకువెళ్తామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సభలో హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఎన్డీఏ కూటమి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ని త్వరితగతిని పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వారు ఏదైతే 2014లో 72% టీడీపీ హయాంలో పూర్తి చేస్తే అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి పనులు అక్కడ పోలవరం ప్రాజెక్టులో జరగలేదు. పైగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రాజెక్ట్ కట్టడాలని జనాలు చూడడానికి వెళ్ళేవారు, ఇప్పుడు కనీసం పర్మిషన్ తీసుకుని వెళ్ళడానికి కూడా అవకాశం లేకపోయింది. మేము ఈరోజు తప్పకుండా అక్కడ పర్యాటక కేంద్రం కూడా మేము అభివృద్ధి చేస్తామని ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు గెలిచిన తర్వాత మీ నియోజకవర్గం ప్రజలు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా మీకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, ముఖ్యంగా రోడ్లు ఇవి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అటు పోలవరం కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఫస్ట్ దేని మీద తీసుకోబోతున్నారు? దేని మీద ఏ సమస్య మీద ముందు బయటకు రాబోతున్నారు? ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది, పోలవరం కాన్స్టిట్యున్సీ అనేది గిరిజన మండలాలు ఎక్కువ అండి. అక్కడ గిరిజనులకు సంబంధించి అక్కడ విద్యా వ్యవస్థ కానీ, ఆరోగ్య వ్యవస్థ కానీ ఏవి కూడా సరైన, అక్కడ గెలిచినటువంటి ఏదైతే 4 సార్లు తెల్లం బాలరాజు 4 సార్లు గెలిచారు కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదనేది ప్రజల్లో ఒక వ్యతిరేకత పూర్తిగా ఉంది. అలాగే అక్కడ వర్షాలు వస్తే కల్వర్ట్లు కొట్టుకుపోయి ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళడానికి కనీసం రోడ్లు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయం కూడా అక్కడ సరైన డాక్టర్ లేక అనేక మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి గిరిజనుల అభివృద్ధి ఏదైతే వాళ్ళకి ఇల్లు కానీ, మంచినీరు కానీ, అలాగే ప్రతి విషయంలో కూడా గిరిజనుల అభివృద్ధి పరిచేటువంటి ఏ ప్రభుత్వం కూడా ముందుకు రావట్లేదు. తప్పకుండా మేము వాటిపై ప్రత్యేకమైన దృష్టి సారించి వాటిని అభివృద్ధి పరిచే విధంగా, ముఖ్యంగా మాది రేపు రోడ్లు, మంచినీరు, విద్యపై ప్రత్యేకమైన దృష్టి సారించి మా పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు సార్? అంటే ప్రతి ఎమ్మెల్యేకి కూడా మిమ్మల్ని చాలా మంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు గొడవలు చేస్తున్నారనో, టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారనో చెప్తున్నారు. మీరు ఎలా తీసుకెళ్లబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు దీంట్లో? ఈరోజు ఉదయం 8 గంటలకి మా 21 మంది అభ్యర్థులతో ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఒకటే, ఎందుకంటే ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకోకుండా ప్రజలపై దాడులు చేశారు, అధికారులపై దాడి చేశారు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులపై కూడా దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులు గురి చేశారు. మనం అధికారంలో ఉండి ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు తీసుకోవాలి, అంతేగాని ఎవరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా సమన్వయం పాటించి ముందుకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. మీకు కూడా కంగ్రాచులేషన్స్.